టీమిండియాని గెలిపించాక చాలా భావోద్వేగానికి లోనయ్యాడు సంజు శాంసన్. చాలా బాధపడ్డాడంట, అనుమానపడ్డాడంట, నరకం అనుభవించాడంట. తన భార్య చేసిన ఫోన్ కాల్, తన లైఫ్ గురించి చాలా చాలా మాట్లాడాడు సంజు శాంసన్. అవును బాస్, సంజు తన మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో టీంకి విజయాన్ని అందించడమే కాదు, టీమిండియాని సెమీఫైనల్కి చేర్చాడు. ఇక మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ సెరమనీలో సంజు చాలా చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. యాక్చువల్గా సంజు ఈ మ్యాచ్లో 50 బంతుల్లోనే 97 రన్స్ చేసి టీమిండియాని ఒంటి చేత్తో గెలిపించాడు. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ తనకే దక్కింది. ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడు జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సెరమనీలో సంజు మాట్లాడిన మాటలు చాలా మందిని కదిలించాయి. తనేం మాట్లాడాడో తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ పిక్ చూడండి బాస్. ఈ పిక్లో సంజు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సమయంలో తన వైఫ్ వీడియో కాల్ చేసింది. ఆ కాల్ని పిక్ చేసి సంజు అక్కడున్న ఫోటోగ్రాఫర్కి చూపించగానే అతడు క్లిక్ మనిపించాడు. సంజు సూపర్ ఇన్నింగ్స్ ఆడినందుకు తన వైఫ్ సంజుకి కంగ్రాట్స్ చెప్పింది. ఆ టైంలో ఆల్రెడీ సంజు ఎమోషనల్గా ఉన్నాడు. అదే టైంలో వైఫ్ వీడియో కాల్లో కంగ్రాట్స్ చెప్తుండడంతో ఇంకా భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడో ఇప్పుడు చూసేద్దాం. సంజు ఏమన్నాడంటే, నేను చాలా చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నా, దారుణ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశా అన్నాడు. నిజమే బాస్, ఈరోజు ఒక్క సూపర్ ఇన్నింగ్స్తో ఇండియాకి హీరో అయిపోయాడు. కానీ ఈ మ్యాచ్కి ముందు వరకు చాలామంది సంజుని టీమిండియా విలన్ అనుకున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. సంజు వరల్డ్ కప్కి ముందు పరుగులే సాధించలేక వరుసగా ఫ్లాప్ అయ్యాడు. కానీ డూ ఆర్ డై మ్యాచ్లో అద్భుతంగా ఆడి ప్రతి భారతీయుడి హృదయాన్ని గెలుచుకున్నాడు. అయితే సంజు ఇక్కడితో ఆగకూడదు, ఈ ఒక్క ఇన్నింగ్స్కే పరిమితం కాకూడదు. టీమిండియా సాధించాల్సిన టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు. మన టార్గెట్ కేవలం సెమీఫైనల్ చేరడం కాదు, వరల్డ్ కప్ని అందుకోవడం. ఆ టార్గెట్ అచీవ్ చేయాలంటే, ఆ కళ నిజం కావాలంటే టీమిండియా ఇంకా 2 మ్యాచ్లు గెలవాల్సి ఉంది. ఆ రెండింట్లో కూడా సంజు టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్లు ఇవ్వాలి. అప్పుడే సంజు ఏ రేంజ్ బ్యాటరో ప్రపంచానికి తెలుస్తుంది. ఏమంటారు బాస్? ఇక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక్కోసారి నాకెలా అనిపించేది అంటే, నాలో నిజంగా క్రికెట్ ఆడే సత్తా లేదా అని నాకే అనుమానం వచ్చేది. నాపైన నాకే అనుమానాలు. ఎంత ప్రయత్నించినా భారీ పరుగులు సాధించలేకపోవడంతో అసలు మళ్ళీ నేను సక్సెస్ అవుతానా అన్న అనుమానాలు మొదలయ్యాయి. చాలా టెన్షన్ పడ్డాను, మానసిక క్షోభ అనుభవించాను, ఒక రకంగా నరకం చూశాను. మళ్ళీ నేను క్రికెట్లో విజయం సాధించగలనా, లేదంటే ఇక్కడితోనే నా క్రికెట్ కెరీర్కి ఎండ్ కార్డ్ పడిందా, నా పని అయిపోయిందా, నేను జీరో అయిపోయానా అని అనిపించేది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలుగా T20 క్రికెట్ ఆడుతున్నా. నాకు పర్సనల్గా ఈ ఫార్మాట్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ ఫార్మాట్ ఆడడాన్ని నేను ఆస్వాదిస్తా అన్నాడు. యాక్చువల్గా సంజు టీమిండియా నుండి కేవలం T20 ఫార్మాట్లోనే ఆడుతున్నాడు. అందుకే తను ఈ ఫార్మాట్ని చాలా ఎంజాయ్ చేస్తా అన్నాడు. ఆ తర్వాత సంజు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, MS ధోనీల నుండి చాలా నేర్చుకున్నా అని చెప్పాడు. చెప్పాలంటే మ్యాచ్లను ఎలా ఫినిష్ చేయాలో, టీంకి ఎలా విజయాల్ని అందించాలో వారి ఆట తీరును చూసే నేర్చుకున్నా అన్నాడు. అలాగే మ్యాచ్లో నేను వేగంగా పరుగులు సాధిద్దామనుకున్న ప్రతిసారి మరో ఎండ్లో వికెట్స్ కోల్పోవడంతో కొంచెం సంయమనం పాటించా. అందుకే చాలా క్యాలిక్యులేటెడ్గా ఈ ఇన్నింగ్స్ని నిర్మించా అన్నాడు. నిజంగానే బాస్, సంజు క్యాలిక్యులేటెడ్గా ఇన్నింగ్స్ని నిర్మించకపోయింటే మాత్రం అసలు మనం మ్యాచ్ గెలిచే వాళ్ళమే కాదు. సంజు టీమిండియాని గెలిపించే బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. ఆ బాధ్యతని మధ్యలో వదిలిపెట్టకుండా టీమిండియాని విజయ తీరాలకు చేర్చాడు. అలా టీంకి విజయాన్ని అందించాకే సంజు మైదానాన్ని వీడాడు. ఇక తన లైఫ్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పాడు. నిజంగానే బాస్, ఇది చాలా చాలా స్పెషల్ ఇన్నింగ్స్. డూ ఆర్ డై మ్యాచ్లో అండర్ ప్రెషర్లో కొండంత టార్గెట్ ముందున్నప్పుడు ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసుకొని ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం నిజంగానే చాలా గ్రేట్, చాలా గొప్ప విషయం, మెచ్చుకోవాల్సిన విషయం. తన కారణంగానే, కేవలం తన కారణంగానే ఈరోజు మనం వరల్డ్ కప్లో సెమీఫైనల్ చేరాం. కాబట్టి తన ఈ ఇన్నింగ్స్ని ఎంత పొగిడినా తక్కువే. అలాగే ఇంటర్వ్యూలో సంజు మాట్లాడుతూ, ఈ మూమెంట్ నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ మూమెంట్. ఎందుకంటే నా ఈ బిగ్ నాక్తో టీమిండియా సెమీఫైనల్ చేరినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఇలా సంజు ప్రజెంటేషన్ సెరమనీలో అన్ని విషయాలు మాట్లాడి భావోద్వేగానికి లోనయ్యాడు. మరి సంజు ఇన్నింగ్స్ మీకెంత నచ్చింది? అవుట్ ఆఫ్ 5 మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్
చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.